ఉగ్రదేశం పాకిస్తాన్ కుట్రలను భారత్ బట్టబయలు చేసింది. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు చేసిన యత్నాన్ని ప్రపంచం ముందు పెట్టింది. భారత్లోని వ్యూహాత్మక కేంద్రాలే లక్ష్యంగా రాత్రి డ్రోన్లతో దాడులకు యత్నించిన పాక్ పౌర విమానాలను రక్షణ కవచాలుగా అడ్డం పెట్టుకుంది. అంతేకాదు ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తూ భారత్లో మత విద్వేషాలు రగిల్చేందుకు కుటిల యత్నాలు చేస్తోంది. పాక్ దాడులను, తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. పాక్ డ్రోన్లతో పాటు ఎత్తుగడలను తుత్తునీయలు చేసింది. భారత వ్యూహాలకు పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఆపరేషన్ సింధూర్తో ఉక్కిరిబిక్కిరైన దాయాది సైన్యం నిరాశ నిస్పృహలతో రగిలిపోతూ గురువారం రాత్రి డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ ఈ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో కలిసి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులకు యత్నించింది. బటిండా సైనిక స్థావరాన్ని కూడా టార్గెట్ చేసింది. అయితే భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ డ్రోన్లన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేసేశాయి. పాక్ డ్రోన్ ప్రయోగ కేంద్రాన్ని ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. భారత దాడుల్లో పాక్ వైపు భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియేకు చెందిన ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను పాక్ ప్రయోగించినట్టు తెలిసిందన్నారు. The possible purpose of these large-scale aerial intrusions were to test the AD systems and gather intelligence. Forensic examination of the drone debris is being undertaken. Preliminary reports suggest them to be of Asis Guard Songar drone of Turkey. భారత్పై దాడులకు తెగబడిన పాక్ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడింది. పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంది. పాక్ డ్రోన్ క్షిపణి దాడులు మొదలైనప్పటికీ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటోందని వెల్లడించారు కల్నల్ సోఫియా ఖురేషీ. సౌదీ అరేబియాలోని దమ్మం నుంచి లాహోర్ వచ్చిన కమర్షియల్ ఫ్లైట్ ను పాక్ ఆర్మీ షీల్డ్ గా ఉపయోగించుకుందని ఆధారాలతో సహా చూపించారు. 7 मई 2025 को रात 8:30 बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया. पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी. भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतर्राष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की. భారత్పై దాడులకు యత్నించడమే కాదు, తప్పుడు ప్రచారాలతో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు అన్ని రకాల కుట్రలు చేస్తోంది పాక్. ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తూ అది తమ పని కాదని వాదిస్తోంది. భారతే తమ నగరాలపైన, ప్రార్థనా మందిరాలపైన దాడులు చేసుకుంటుందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని విదేశాంగ శాఖ వెల్లడించింది. మందిరాలు, గురుద్వారాలు, కాన్వెంట్ స్కూళ్లపై దాడులు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది. అయితే భారతీయులంతా ఏకతాటిపై నిలవడంతో పాక్ ఎత్తుగడలు చెల్లడం లేదని స్పష్టం చేసింది.